అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ సైనిక్పురి గచ్చిబౌలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాత కేసుల్ని తిరగదోడే పనిలో మాత్రం చాలా బిజీగా ఉంది. చాలామంది రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పని కౌంటర్ విమర్శలు చేస్తున్నారు. రెడ్ బుక్ అమలు చేయరా అని చెప్పని కార్యకర్తలు కూడా ప్రశ్నించారు ఇప్పటివరకు. ఇప్పుడు స్లోగా స్టడీగా ఒక ప్రణాళిక ప్రకారం ఒక్కొక్క కేసుని పాత కేసుని ప్రధానంగా తిరగదోడితే ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు జంగారెడ్డిగూడెంలో జరిగినటువంటి మద్యం మరణాలు ఒకేసారి మీకు గుర్తుంటే కనుక 2022లో జంగారెడ్డిగూడెంలో 20 మంది మద్యం తాగడం వల్ల చనిపోయారు. సో దానిపైన లోతుగా ఇప్పుడు దర్యాప్తు చేయాలనేటువంటి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఏలూరు ఎస్పీ కిషోర్ గారి ఆధ్వర్యంలో అందులో అసిస్టెంట్ కమిషనర్ ప్రభుకుమారు, ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు గారిని కూడా ఇన్వాల్వ్ చేశారు. ఇవి అసహజ మరణాలుగా నివేదికల్లో రాశారు. అసలు అసహజ మరణానికి గల కారణాలు ఏంటి అన్వేషించేటువంటి ఈ రోజుల్లో అసహజం అనేది ఇంత సైంటిఫిక్గా డెవలప్ అయిన తర్వాత ఏ కారణంతో చనిపోయారని కనుక్కోవడం పెద్ద కష్టమైనటువంటి అంశం కాదు. కాకపోతే మరి 3 సంవత్సరాల తర్వాత వేస్తున్నటువంటి టాస్క్ ఫోర్స్ కాబట్టి ఆధారాలు ఎంతవరకు ఉన్నాయి, ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడానికి ఎంతవరకు స్కోప్ ఉంటుంది, ఇవన్నీ కూడా సెకండరీ స్టేజ్లో చూడాల్సి ఉంటుంది. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక డెసిషన్ తీసేసుకుంది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ని అపాయింట్ చేయాలి. ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పండి. బహుశా దీని వెనక కల్తీ మద్యం లేదంటే చీప్ లిక్కర్, అమ్మినటువంటి చీప్ లిక్కర్ నుంచి వచ్చినటువంటి సైడ్ ఎఫెక్ట్స్. ఆల్రెడీ ఒక లిక్కర్ స్కామ్ గురించి చాలా సీరియస్ డిస్కషన్ జరుగుతుంది. వరుసపెట్టి అరెస్టులు జరుగుతున్నాయి. నెక్స్ట్ ఎవరు వెళ్తారు అనేటువంటి రేస్ నడుస్తుంది. ఫైనల్గా అది జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్తుంది అనేటువంటి ప్రచారం జరుగుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఈ మరణాల కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడెంలో జరిగినటువంటి 20 మంది మృత్యువాత పడిన అనుమానాస్పద మరణాల అంశాన్ని టాస్క్ ఫోర్స్ రూపంలో ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో దీని నుంచి ఇంకా ఎలాంటి విస్తుపోయే నిజాలు బయటకు వస్తాయో చూడాలి.